హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు వీడియోలో సైకాలజీలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఇస్తున్నాను. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చాయి, అలాగే రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ పర్సెంట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్. సో వీడియోను మొత్తం చూడండి, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో 40 ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తున్నాను. సరే అయితే చూసేద్దాం రండి. నెంబర్ 1, ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసం, 2 సాంఘిక వికాసం, 3 మానసిక వికాసం, 4 శారీరక వికాసం. ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ మానసిక వికాసం. నెక్స్ట్, వైయక్తిక భేదాలు 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు, 5 రకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 2 రకాలు. నెక్స్ట్, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశ్యం. ఆప్షన్ 1 విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షించటం, 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చటం, 3 విద్యార్థుల ద్వితీయ అవసరాలను తీర్చడం, 4 హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గించడానికి. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. డానియల్ గోల్మాల్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 1 80% సాధారణ ప్రజ్ఞ మరియు 20% ఉద్వేగ ప్రజ్ఞ. ఆప్షన్ 2 50% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 50% సాధారణ ప్రజ్ఞ. ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. ఆప్షన్ 4 60% సాధారణ ప్రజ్ఞ మరియు 40% ఉద్వేగ ప్రజ్ఞ. సో ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. నెక్స్ట్, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 పరిరక్షణం. గెస్ చేయండి. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యం. అంటే తనను తాను సర్దుబాటు చేసుకోవటం అంటే ఏంటి? అనుగుణ్యం చేసుకోవటం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆప్షన్ 1 శారీరక వయస్సు, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, 3 అభిరుచి, 4 మానసిక వయస్సు. అంటే ఒక వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏంటి? ఈ 4గిట్లో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనములో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ఉద్దీపన, 3 సహజ ఉద్దీపన, 4 అసహజ ఉద్దీపన. ఆన్సర్ గెస్ చేయండి. గంట శబ్దం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన. అది ఆహారం అనుకోండి, నిర్నిబంధన ఉద్దీపన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. సో తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఎప్పుడు కనిపిస్తాయి పిల్లల్లో? ఆప్షన్ 1 శిశున దశ, ఆప్షన్ 2 జననాంగ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 ఆసన దశ. గెస్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్ గుప్త దశ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి మనకి గుప్త దశలోనే కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. 1 పూర్వ బాల్య దశ, 2 పూర్వ కౌమార దశ, 3 యవ్వనారంభ దశ, 4 ఉత్తర బాల్య దశ. అంటే ప్రాథమిక పాఠశాల చదువుతున్న పిల్లలు ఏ వికాస దశ కిందకు వస్తారు? గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ కిందకు వస్తారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 1 అంగుళీ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష, 3 టీచింగ్ యాప్టిట్యూడ్ పరీక్ష, 4 మేయర్ సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ పరీక్ష. రైట్ ఆన్సర్
రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష. గుర్తుంచుకోండి, విద్యావిషయక సహజ సామర్థ్య పరీక్ష అంటే మనం డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష DAT అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం. ఆప్షన్ 1 పునర్బలన నియమం, 2 సంసిద్ధత నియమం, 3 అభ్యాస నియమం, 4 ఫలిత నియమం. సో ప్రేరణ గురించి చెప్పే నియమం ఏదవుతుందో గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. ఎప్పుడైనా పిల్లల్ని ముందు సంసిద్ధులను చేయాలి అంటే పాఠం వినడానికి రెడీ చేయాలంటే ముందు వాళ్ళకి ఒక ప్రేరణ అనేది ఇవ్వాలి, అదే మోటివేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఆప్షన్ 1 హాలో ప్రభావం, 2 కేంద్రీయ స్వభావ దోషం, 3 వ్యక్తిగత ప్రభావం, 4 శూన్య ప్రభావం. ఆన్సర్ ఆలోచించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 హాలో ప్రభావం. అంటే ఒక వ్యక్తిని చూడగానే తన గురించి మనం చెప్పేయగలుగుతాం. ఒక్కొక్కసారి ఇతను ఇలా ఉంటాడు, అతను అలాంటి వాడు అని మనం గెస్ చేసేయచ్చు అనమాట. అలాంటిది ఈ హాలో ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు, 2 వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి, 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, 4 వికాసం సంచితమైనది. అంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కో వయసులో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఎర్లీగా మాట్లాడతారు, కొంతమంది లేటుగా మాట్లాడతారు. మరి అలాంటి ప్రభావాన్ని ఏమంటాము? గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యులు, 2 సంపూర్ణ బుద్ధిమాంద్యులు, 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, 4 మిత బుద్ధిమాంద్యులు. ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మిత బుద్ధిమాంద్యులు. అంటే వీరికి శిక్షణ తర్ఫీదు ఇస్తే గనక కొంత వారి యొక్క మానసిక వైకల్యం అనేది తగ్గుతుంది. బుద్ధిమాంద్యం కొంచెం మితంగానే ఉందన్నమాట. అంటే ట్రైనింగ్ ఇస్తే కొంచెం మారుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత ప్రక్రియలోని దశల సరైన క్రమం ఏమిటి? 4 ఆప్షన్లు ఇచ్చారు. మనం సరైన ఆన్సర్ చెప్పుకుందాము. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. సో ఇవన్నమాట. సన్నాహం తర్వాత గుప్తస్థితి, తర్వాత అంతర్దృష్టి, తర్వాత నిరూపణం వస్తుంది లాస్ట్కి. రైట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దానిని గుర్తించండి. అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అభిరుచి, 2 అవధానం, 3 అతి అభ్యసనం, 4 అవరోధం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ స్థాయికి చెందిన దశ ఏంటి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, 2 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, 3 విధేయత, శిక్షా దశ, 4 సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశ. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. అంటే ఒక మనిషి సాంప్రదాయ స్థాయికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడంటే ఒక అధికారంతో ఉండటం, అలాగే సాంఘికంగా ఒక క్రమ నిర్వహణ నీతిని అనుసరిస్తాడనమాట. ఒక సాంఘికంగా ఒక మంచి క్రమ పద్ధతిలో ఒక నీతి నియమాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండటం అనేది ఆఖరి స్థాయి సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క ఆప్షన్ 1 ప్రజ్ఞ, 2 సహజ సామర్థ్యం, 3 అలవాటు, 4 అభిరుచి. సో ఆన్సర్ని గెస్ చేయండి. తను ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా తనకు తానే వెళ్తున్నాడంట. మరి దాన్ని ఏమంటాము? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అభిరుచి. సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఎవరు చెప్పకపోయినా పిల్లలు వాళ్ళుగానే ఆ పని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయులతో తిట్లు తినాలని కూడా లేదు. మరి ఇక్కడ సంఘర్షణ ఏంటి? ఆప్షన్ 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార.
ఆన్సర్ని గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరిహార. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. రెండు కూడా నెగిటివ్ అనమాట. రెండు చేయాలని లేదు అన్నప్పుడు మీరు పరిహార పెట్టండి. రెండు కూడా చేయాలని ఉంది కానీ ఏది చేయాలో అర్థం కావటం లేదు అన్నప్పుడు మీరు ఉపగమ అనేది పెట్టండి. సో పరిహారం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో లేదా నెగిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు మనకి ఏదో ఒక పరిహారం చెల్లించుకోవాలి. అలా మీరు నెగిటివ్ థాట్లో పరిహార అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి మంచి పనులు రెండు చేయాలన్నప్పుడు ఉపయోగం కదా, మనకి ఏ మంచి పని చేసినా ఉపయోగమే కదా. అలా కాబట్టి మీరు ఉపగమ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఈ బిట్ అనేది వస్తుందండి ఎగ్జామ్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆప్షన్ 1 స్థూలకాయత, 2 లంబకృశకాయత, 3 ఔత్సాహ్యుడు, 4 పైత్య ప్రకృతి. సో ఎవరు అంతర్ముఖంగా అంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా, సున్నిత స్వభావం అంటే సెన్సిటివ్గా ఉంటారనమాట. ఆప్షన్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లంబకృశకాయత. చూడండి సన్నగా పొడుగ్గా ఉంటారనమాట వీళ్ళు లంబకృశకాయలు. సో జనరల్గా వీళ్ళు సెన్సిటివ్గాను కొంచెం అంతర్ముఖులుగానే ఉంటారండి. లావుగా ఉన్నవాళ్ళు, కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు చూడండి అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అందరితో కూడా బయట వాళ్ళతో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే స్థూలకాయలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఆప్షన్ 1 1-1.5 సంవత్సరాల వాళ్ళు, ఆప్షన్ 2 2-2.5 సంవత్సరాలు, ఆప్షన్ 3 3-4 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 నుంచి 6 నెలల వాళ్ళు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాల వాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కువగా సహకార క్రీడలో పాల్గొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆప్షన్ 1 సంతోషం మరియు అంగీకారం, ఆప్షన్ 2 ఊహ మరియు సంతోషం, ఆప్షన్ 3 భయం మరియు అంగీకారం, 4 సంతోషం మరియు భయం. ఆన్సర్ని గెస్ చేద్దాం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సంతోషం మరియు అంగీకారం. అంతే కదండి. ప్రేమ అంటే ఏంటి? ఆ ఉద్వేగం ఎలా ఉంటుంది? మనం చాలా సంతోషంగా ఉంటుంది. మరియు అంగీకారంగా అంటే అవతల వ్యక్తులు ఏ పని చేసినా మనం అంగీకారం తెలుపుతూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ, 2 శబ్దగ్రాహక దశ, 3 ముద్దు పలుకుల దశ, 4 శబ్దధారాళ దశ. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 శబ్దానుకరణ దశ. మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ కనబడుతుంది. అనుకరిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అనే మాటల్ని విని అంటూ ఉంటారనమాట. అదే శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం పెరుగుతుంది. ఆప్షన్ 1 ఉద్వేగత, 2 స్వీయ కేంద్రీకరణ, 3 సహజాతములు నిర్దేశించినట్లుండుట, 4 తల్లిదండ్రులతో అనుబంధం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ. అంటే నైతిక వివేచనం అనేది పెరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే స్వీయ కేంద్రీకృతులుగా, అంటే తన మనసుకు నచ్చినట్లుగా అందరూ మెచ్చేటట్లుగా ఒక సొంత అభిప్రాయాలతో ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి. ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు. ఆప్షన్ 1 సోరెన్సన్, 2 ట్రావర్స్, 3 విల్టేకర్, 4 థర్స్టన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ట్రావర్స్. నిర్వచనాలన్నీ కూడా మీరు ఏదో ఒక పదంలో కోడ్ వేసుకుని గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తా చూడండి. ట్రావర్స్ అంటే ఒక ట్రావెలర్ చేసేవాళ్ళు అనుకోండి. వాళ్ళు ఎలా ఉండాలి? ఒక నిర్దిష్టమైన దిశను అంటే డైరెక్షన్ పెట్టుకుని వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోండి. కింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. సో ఈ కింది వాళ్ళు ఎవరికి ప్రజ్ఞాలబ్ధి 35 to 55 ఉంటుందో మనం గుర్తుపెట్టాలి. ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు, 2 విద్య నేర్వగల మానసిక వికలాంగులు, 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, 4 సంపూర్ణ బుద్ధిమాంద్యులు. గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. మనం ఇందాక అనుకున్నాం ఈ మిత బుద్ధిమాంద్యులు ఎలా ఉంటారంటే తర్ఫీదు శిక్షణ ఇస్తే గనక కొంచెం నేర్చుకోగలుగుతారు. సో వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంట? 35 నుంచి 55 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే
సుస్పష్టమైన లక్షణం ఏది? ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న వాటిలో సుస్పష్టమైనటువంటి లక్షణం అంట. ఆప్షన్ 1 విభేదించేది వర్సెస్ ఏకీభవించేది, 2 ఏక వర్సెస్ అనేక, 3 ఆచరణాత్మక వర్సెస్ తార్కిక, 4 జ్ఞానాత్మక వర్సెస్ ప్రవర్తనాత్మక. ఆన్సర్ గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏక వర్సెస్ అనేక. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ, 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, 4 గణిత తార్కిక ప్రజ్ఞ. ఆన్సర్ని గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, 2 ప్రవర్తనవాదులు, 3 మనోవిశ్లేషణవాదులు, 4 నాడీ వ్యవస్థ నిపుణులు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. నెక్స్ట్ క్వశ్చన్, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడిన అది ఈ రక్షక తంత్రము. ఆప్షన్ 1 దమనం, 2 చర్య ఏర్పడడం, 3 విస్థాపనం, 4 ప్రతిగమనం. ఆన్సర్ని గెస్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విస్థాపనం. అంతే కదండి, ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్నే మనం విస్థాపనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి. ఆప్షన్ 1 క్షయం, 2 జ్ఞాపకం చేసుకోవటంలో వైఫల్యం, 3 పురోగమన జోక్యం, 4 తిరోగమన జోక్యం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. అంటే మనం ముందుకి పురోగమించడానికి ఏదైతే చదువుతున్నామో దానిని ఇంతకుముందు నేర్చుకున్నది ఆ అడ్డంకిగా ఉంటుందన్నమాట. సో అందుకే దీన్ని ఏమనాలంటే పురోగమన జోక్యం అని చెప్పాలి. నెక్స్ట్, జీవ సంబంధ కారకం కానిది. ఆప్షన్ 1 ఆకలి, 2 దప్పిక, 3 నిద్ర, 4 సంస్కృతి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సంస్కృతి. అంటే జీవ సంబంధం అంటే బతకడానికి కావలసినవి మొదటి 3 ఆకలి, దప్పిక, నిద్ర. మరి సంస్కృతి అనేది కాదు కదా, అందుకని. నెక్స్ట్ క్వశ్చన్, భాషణ, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? ఆప్షన్ 1 డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, 2 డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా, 3 డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా, 4 డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే భాష అంటే ఫేస్, మన ఫేస్తోనే మాట్లాడతాం కదండి ఏమన్నా మాట్లాడాలంటే, కాబట్టి ఫేసియా అని గుర్తుపెట్టుకోండి. డిస్లెక్సియా లెర్నింగ్ లెక్సియా అంటే పఠన సంబంధమైనది, నేర్చుకునేది అనమాట. అలాగే రాత కదా, రాస్తాం ఎలా అంటే గ్రాఫ్ కదా, సో డిస్గ్రాఫియా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకటం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఆప్షన్ 1 ప్రతిగమనము, 2 ప్రక్షేపణం, 3 చర్య, 4 హేతువాద వితరణ. ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రతిగమనము. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు పిల్లవాడు ఏడవటం, బొటనవేలు చీకటం ఇవన్నీ కూడా ప్రతిగమనం లాంటివి అన్నమాట. ఇవి శైశవ ప్రవర్తనల కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆప్షన్ 1 అంతర్దృష్టి, 2 గుప్తస్థితి, 3 నిరూపణ దశ, 4 సన్నాహక దశ. భావనోత్పత్తి దశ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుప్తస్థితి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 ఆల్పోర్ట్, 2 జేబీ వాట్సన్, 3 మోర్టన్ ప్రిన్స్, 4 జేపీ బ్రౌన్. సో నిర్వచనాలు అనేవి కూడా ఒకటి వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి నిర్వచనాన్ని ఒక కోడ్ రూపంలో ఒక పదాన్ని, కీవర్డ్ని గుర్తుంచుకుని ఆ కీవర్డ్ని ఆ యొక్క శాస్త్రవేత్త యొక్క పేరుతో కలిపి గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు గుర్తుంటుంది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. సో మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తన పరిసరాల సర్దుబాటు, ఆల్పోర్ట్. మన అన్ని పరిసరాలు మంచిగా ఉంచుకోవాలన్నమాట, సర్దుకోవాలన్నమాట. ఇంట్లో అన్ని పరిసరాలు సర్దుకోవాలి కాబట్టి ఆల్పోర్ట్ అని పెట్టుకోండి.
నెక్స్ట్, బోబో డాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ట్రావర్స్, 2 బిఎఫ్ స్కిన్నర్, 3 అబ్రహం మాస్లో, 4 ఆల్బర్ట్ బందూరా. బోడో డాల్ ఉపయోగించి చేసింది ఎవరు అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బందూరా. నెక్స్ట్, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఆప్షన్ 1 పని సంక్లిష్టముగా ఉన్నప్పుడు, 2 పని తేలికగా ఉన్నప్పుడు, 3 బహుమతులు ఉన్నతమైనప్పుడు, 4 ప్రేక్షకులు ఉన్నప్పుడు. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 2 సరైన సమాధానం. పని తేలికగా ఉన్నప్పుడు. అంతే కదా, పని తేలికగా ఉన్నప్పుడు ఫలితం కూడా గరిష్టంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క సంప్రదాయ నైతిక వివేచన దశ. ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలికగా, 2 విధేయత శిక్ష, 3 బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, 4 సాంఘిక ఒప్పందము. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలికగా ప్రవర్తించడమే కోల్బర్గ్ యొక్క సంప్రదాయ నైతిక వివేచన దశ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన. సో ఖచ్చితంగా ఎగ్జామ్లో గుర్తింపు గణన మీద కానీ లేదా పొదుపు గణన మీద కానీ ఒక ప్రాబ్లం అనేది ఇస్తారు. కాబట్టి ఈ రెండింటి సూత్రాలు మీరు గుర్తుంచుకుని వెళ్ళండి. సో మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 60%. మరి ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ సూత్రం ఏంటి? గుర్తింపు గణన కంటే మొత్తం ఎన్ని పదాలంటే 30 మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. అంటే ఒప్పులు ఎంత? 18 కదా, 18/30 ఇంటూ 100 కడితే మనకి 60% అనేది వస్తుంది. సో ఓకేనండి, ఈ వీడియోలో 40 బిట్లు ఇంపార్టెంట్వి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అండి. సో చాలా వరకు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తాన్ని చక్కగా చూసుకుని చదువుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, బాయ్.